అమ్మ మాకు పెళ్ళై 18 ఏళ్ళు అయిందమ్మా. ఉమ్, ఇద్దరు పిల్లలు. చెప్పండి. పిల్లలు పిల్లలు చదువుకోవాలని వేరే ఊరు వచ్చి ఇక్కడ ఉంటున్నాం. మా ఊళ్ళో 2 ఇళ్ళు ఉన్నాయి. 2 ఇళ్ళు ఉన్నాయి మీకు? ఓకే. అవునండి. అవును అవును మేడం. ఏడుస్తున్నారా? చెప్పలేకపోతుంది, టెన్షన్ పడుతుంది. ఆహా, ఓకే ఓకే. చెప్పండి అమ్మా, పర్వాలేదు, ఓపెన్ గా చెప్పండి, కాలే కదా. టెన్షన్ పడమాకండి. లక్ష్మి గారు పర్వాలేదు, ఎలాంటి ఇష్యూ లేదమ్మా, మీరు మాట్లాడండి, కరెక్ట్ గానే మాట్లాడుతున్నారు మీరు, ఓకేనా? ఏం లేదమ్మా, మా మమ్మల్ని పిల్లల్ని పట్టించుకోవట్లేదు ఆయన. ఊరికి వెళ్ళి మీ ఆయన పట్టించుకోవట్లేదా మిమ్మల్ని? పట్టించుకోవట్లేదమ్మా. ఆహా, ఓకే ఓకే. అద్దె వసూలు చేస్తాను ఊరికి వెళ్ళి తీసుకుని వచ్చేవాడు. కానీ ఈ మధ్యన ఒక 2 ఏళ్ళుగా సరిగ్గా పట్టించుకోవట్లేదు నన్ను కానీ పిల్లల్ని కానీ. ఇంట్లో బాధ్యతలు ఏవి కూడా తీసుకోవట్లేదు. దానికి గొడవ పడడం, చేసుకోవడం అలా చేస్తున్నాడమ్మా. పిల్లలతో కూడా సరిగ్గా ఉండట్లేదు మాతోనూ. సరే, ఇప్పుడు ఈవిడ ఏమంటుందంటే ఆమె కొంచెం ఇబ్బంది పడుతుంది, భయపడుతున్నట్టుంది. టెన్షన్. అయితే వీళ్ళకి ఊర్లో 2 ఇళ్ళు ఉన్నాయంట సార్, ఆ అద్దెలు వసూలు చేసుకొస్తారంట. బట్ ఈ 2 ఏళ్లుగా ఆమెని సరిగ్గా పట్టించుకోవట్లేదంట, భార్యని పిల్లల్ని. అంతే కదమ్మా మీరు చెప్పింది, అంతేనా? అవునమ్మా. అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, ఈ అద్దెల మీదే మీకు గడుస్తుందా? మీరు ఏం చేస్తారు మీ ఆయన అసలు? ఆయన బిజినెస్ చేసేవారండి, బానే ఉండేవాళ్ళం. ఇంటి అద్దెల గురించి ఊరు వెళ్ళి వచ్చి తీసుకొచ్చి అద్దెలు అవి ఇచ్చేవాడు, బానే జరిగేదండి. అలా 2-3 ఏళ్ళ పాటు బానే జరిగింది. ఈ మధ్యన ఒక ఏడాది నుంచి ఆయన అసలు అద్దెలు కూడా సరిగ్గా ఇవ్వకపోవడం, ఇంట్లో కూడా ఏమీ పట్టించుకోవట్లేదండి అసలు మమ్మల్ని. మా ప్రతిదానికి డబ్బులు ఆడడం, కొట్టడం. ఇప్పుడు ఆ బిజినెస్ చేస్తూ అద్దెలు కూడా మీకు గడుస్తుంది ఆ డబ్బులతో, అంతేనమ్మా మీరు చెప్పేది? అవునమ్మా అవునమ్మా. పిల్లలు పెద్దోళ్ళ తీసుకొచ్చేవాడు, బిజినెస్ అది మాకు గడిచిపోయేది, బానే సంతోషంగా వచ్చిందంతా ఉండేవాళ్ళ, హ్యాపీగానే సంతోషంగానే. అయితే గత 1-2 ఏళ్ళుగా ఈయన ప్రవర్తనలో మార్పు వస్తుంది. వెళ్తున్నాడు, అద్దెలు వసూలు చేస్తున్నానని చెప్తున్నాడు, కానీ ఇంట్లో అసలు ఏమీ ఇవ్వట్లేదమ్మా అసలు. అయితే ఇలా జరుగుతుంది ఏంటి అని పరిస్థితి నేను అక్కడ ఊళ్ళో పక్క వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, మా ఇంట్లోనే అద్దుకున్న ఒక ఆవిడతో ఈయన కొంచెం ఇదిగా ఉంటున్నాడు అని తెలిసిందమ్మా. ఆహా, ఓకే ఓకే. అందా ఆ విషయం. అంటే ఆవిడకి ఇస్తున్నారా అమ్మా? మీ ఉద్దేశం ఏంటి? ఆవిడకి ఇవ్వడం మొత్తం, ఇంకా ఆవిడ ఏంటంటే ఆ బిల్డింగ్ మొత్తం తందే అన్నట్టుగా ఉండి, మిగతా పోర్షన్ లో వచ్చే రెంట్ అవి కూడా ఆవిడకే ఇస్తున్నాడు, ఆ ఇల్లు కూడా నాదే అన్నట్టుగా ఆవిడ, ఇంకా నేను ఆయనకి భార్యనే అన్నట్టుగా ఉంటుంది ఆవిడ. అయ్యో, అంటే మొత్తం ఇల్లు మొత్తం ఆక్రమించుకుందా?